సిట్ ఎగ్జామినేషన్లో ఒక విట్నెస్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి నన్ను సమ్మన్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 4 ఇష్యూస్కి సంబంధించి ప్రశ్నలు సంధించడం జరిగింది. మొట్టమొదటి ప్రశ్న 2019 చివర్లో హైదరాబాద్లో మా ఇంట్లో, జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి మా ఇంట్లో ఒక మీటింగ్ జరిగిందా? రెండవ సమావేశం విజయవాడలో మా యొక్క నేను ఉండేటటువంటి నివసించేటటువంటి విల్లాలో రెండవ మీటింగ్ జరిగిందా? ఈ రకంగా లిక్కర్కి సంబంధించి 2 మీటింగులు జరిగాయన్నటువంటి విషయాన్ని ఏపీ ఎండి బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు కానీ, సత్యప్రసాద్ స్పెషల్ ఆఫీసరు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ యొక్క 2 సమావేశాల్లో లిక్కర్కి సంబంధించి జరిగినటువంటి ఈ 2 సమావేశాల్లో మీరు ఏ విషయాలు చర్చించారు, దాన్ని వివరంగా చెప్పండి అన్న విషయాన్ని సిట్ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఎవరెవరు దా మీటింగ్కి అటెండ్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ 2 మీటింగులు జరిగినటువంటి మాట వాస్తవమే. మొట్టమొదటి సమావేశం హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టరీస్, వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. రెండవ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విల్లాలో, విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు, రెండవ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఒకవేళ అటెండ్ అయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ మీరు పిలిచినప్పుడు ఒక్కసారి రికలెక్ట్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ సమావేశంలో ఏం చర్చించారు అన్నటువంటి విషయానికి లిక్కర్ పాలసీ గురించి చర్చించడం జరిగింది అని బదులు ఇవ్వడం జరిగింది. లిక్కర్ పాలసీలో మీరు ఏదైనా కిక్ బ్యాక్స్ గురించి మాట్లాడారు, మీరు టోటల్ కిక్ బ్యాక్స్ ఇంత అమౌంట్ వస్తుంది అనని వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు కూడా కిక్ బ్యాక్స్ విషయం మీరు మాట్లాడారు, సాయిరెడ్డి మాట్లాడాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ చెప్పారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా కిక్ బ్యాక్స్ విషయం అనేటటువంటిది లేదు, ఆ విషయం నాకు తెలియదు, ఆ విషయం చర్చకు రాలేదు, ఒకవేళ అటువంటి నాకు గుర్తున్నంత వరకు కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఈ సమావేశానికి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా వాళ్ళిద్దరూ అటెండ్ అయినట్టుగా నాకు తెలియదు, నాకు గుర్తులేదు అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ కిక్ బ్యాక్స్ ఏదైతే రాజ్ కసిరెడ్డి తీసుకున్నాడో, కలెక్ట్ చేశాడో, అది ఎవరికి వెళ్ళాయి అన్నటువంటి విషయం ప్రశ్నించడం జరిగింది. కిక్ బ్యాక్సే లేనప్పుడు, కిక్ బ్యాక్స్ విషయం నాకు తెలియనప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను అని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న, నేను రికమెండ్ చేసి రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయలు రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి కంపెనీస్ ఏదైతే ఉన్నాయో
అడాన్ డిస్టిలరీస్కి డీకార్ట్ కంపెనీ, ఈ రెండు కంపెనీలకి అడాన్ డిస్టిలరీస్కి 60 కోట్లు, డీకార్ట్ కంపెనీకి 40 కోట్లు మీరు రికమెండ్ చేసి ఇప్పించారా? మీరు ఎవరు చెప్తే రికమెండ్ చేశారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. నేను ఎవరు నాకు వాళ్ళ చేత ఇప్పించమని చెప్పలేదు. రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం, ఒక 100 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు నేను అరబిందో శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల్లో 60 కోట్ల రూపాయలు అడానికి, ఒక 40 కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి 12% సంవత్సరానికి వడ్డీ చొప్పున నేను రికమెండ్ చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. ఈ విషయాన్ని ఎవరైనా మీకు ఉన్నత పదవుల్లో ఉండేటటువంటి రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ మీరు చెప్తే ఇప్పించారా అని పదే పదే ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా నేనే రికమెండ్ చేసి ఇప్పించాను, ఎవరు కూడా నాకు ఇప్పించమని చెప్పలేదు. ఈ యొక్క 60 కోట్లు ప్లస్ 40 కోట్లకి వడ్డీతో సహా తిరిగి రీఫండ్ చేశారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా 60 కోట్ల రూపాయల మీద 12% వడ్డీ రిటర్న్ చేయడం జరిగింది. 40 కోట్ల మీద వడ్డీ, 40 కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది. వడ్డీ మాత్రం ఇంకా ఇవ్వలేదు, అది డిస్ప్యూట్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 40 కోట్లు కానీ ఈ 60 కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాన్ అనే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు, ఎవరు ఫ్లోట్ చేశారు, ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి, నేను లోన్ మాత్రం ఇప్పించాను. ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి, ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు. నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి. ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. ఒరిస్సాలో సెల్లరు, తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ డ్యూటీ లేకుండా పెట్టినటువంటి ఏదైనా సేల్స్ ఉన్నాయా అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మొట్టమొదటి 3 నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇవన్నీ కూడా రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు, నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 4వ అంశంకి వస్తే, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, పీవీ స్పిరిట్స్ ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వాల్సినటువంటి అంశం. నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టం చేశాను. ఈ 4 ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ, ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం మిథున్ రెడ్డి గారికి రేపు రమ్మని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నని మీరు పివి మిథున్ రెడ్డి గారిని అడగండి.
మీరు అడిగే ఊహాజనితమైనటువంటి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. స్కామ్ అన్నటువంటిది జరిగిందా లేదా అని అన్నటువంటిది లిక్కర్తో సంబంధం లేనటువంటి వ్యక్తి నన్ను ఎలా జవాబు చెప్పమంటారు? మొట్టమొదటి 2 సమావేశాలు 3 నెలల్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తర్వాత ఏ ట్రాన్సాక్షన్లో కూడా నాకు సంబంధం లేదు. అప్పటికింకా అసలు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్కి రాలేదు. అప్పుడు ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. నాకు తెలియని విషయాలు నాకు తెలిసినట్టుగా నేను చెప్పను. మీరు రాజకసిరెడ్డి ఎప్పుడైతే అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజకసిరెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు. రాజకసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజకసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరి నుంచి? మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి. మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు, నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు? ఆయన ముందు జవాబు చెప్పండి. అంటే జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఉన్నారు కదా, సో మీరు గతంలో 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏ ఎపిసోడ్ గురించి మాట్లాడలేదు, బయటికి రాగానే ఏ ఎపిసోడ్ గురించి చర్చ వచ్చింది. మీరే రాజకసిరెడ్డి కర్త కర్మ క్రియ అన్నారు కాబట్టి, సో ఈ రాజకసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమన్నా ఒత్తిడి వచ్చిందా అని యాంగిస్తారు అంటే ఆ పార్టీ నుంచి ఏమైనా? 5 సంవత్సరాల పాటు మీరున్నారు, అతనితో కలిసి ఉన్నారు, అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా, నేను జవాబు చెప్పలే. రాజకసిరెడ్డి కర్త కర్మ క్రియ అని